హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మేము లోస్ అవుట్లెట్ స్టోర్కి అయితే వచ్చాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూఎస్లో మనకి లోస్ అవుట్లెట్ మార్కెట్ అని అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అన్ని రకాలు హోమ్ అప్లయన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు అయితే దొరుకుతాయి. ఈవెన్ మనకి గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ స్టోర్ వాళ్ళు పిల్లలకి ఎవ్రీ మంత్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. ఈ వర్క్షాప్లో పిల్లలు చక్కగా మినీ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. లైక్ చిన్న చిన్న ఇల్లులు, చిన్న చిన్న ట్రక్స్ అలాగనమాట. ఈ వర్క్షాప్లో మాకైతే ఒక మినీ రీసైక్లింగ్ ట్రక్ అయితే వచ్చింది. సో ఈ వర్క్షాప్కి సంబంధించిన మెటీరియల్ అయితే స్టోర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వీకెండ్స్ మనము ఎక్కడెక్కడ వెళ్దామా అని ఎదురు చూసే బదులు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. పిల్లలకి ఈ వర్క్షాప్ వల్ల ఫన్ యాక్టివిటీ అలాగే లెర్నింగ్ రెండు కవర్ అవుతాయి. మీరు చూస్తున్నట్టయితే పిల్లలందరూ చక్కగా ఎంతో ఇంట్రెస్ట్తో ఈ వర్క్షాప్ వాళ్ళ పేరెంట్స్ అసిస్టెంట్స్తో చక్కగా చేసుకుంటూ ఉన్నారు. పిల్లలకి ఈ వర్క్షాప్స్ ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే లేదంటే థర్డ్ సాటర్డే అయితే ఈ స్టోర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఒకవేళ మనము పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఆ లోస్ స్టోర్ ఒక సైట్లోకి వెళ్ళి మనము నియరెస్ట్ స్టోర్ చూస్ చేసుకొని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనము రిజిస్టర్ అవ్వకపోయినా మనం నియరెస్ట్ స్టోర్ డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేస్తే ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మనల్ని అలౌ చేస్తారు. లేదంటే కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీకైతే లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే లో స్టోర్స్లో మనకి లాస్ట్ సెక్షన్లో స్టోర్ వాళ్ళు పిల్లల వర్క్షాప్ కోసం టేబుల్స్ అయితే వేసి ఉంటాయి అన్నమాట. సో వచ్చే కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు వాళ్ళ వర్క్షాప్స్ అయితే స్మూత్గా చేసుకోవచ్చు. మా బుడ్డదైతే ఈ వర్క్షాప్లో చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేసింది. మొత్తానికి ట్రక్ అయితే పూర్తి చేసింది. ఫైనల్గా ఆ ట్రక్కి డెకరేట్ చేయడానికి అయితే స్టిక్కర్స్ ఉన్నాయి. సో స్టిక్కర్స్ అన్నీ అతికిచ్చేసి మా అమ్మాయి అయితే ట్రక్ ఫినిష్ చేసింది. మీరు మీ పిల్లలతో వీకెండ్ ఎలా ప్లాన్ చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక ఇంట్రెస్టింగ్ ఇంకా యూస్ఫుల్ అనిపించుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.